జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి ఒక 5-6 మంది పోటీ పడ్డారు. అంటే టికెట్ కోసం పోటీ పడ్డ సంగతి మనందరికీ తెలుసు. సో ఫైనల్గా నవీన్ యాదవ్ను పార్టీ ఎంపిక చేసింది, అనౌన్స్ చేసింది. అయితే నవీన్ యాదవ్కు టికెట్ రాకుండా కాంగ్రెస్లోని వాళ్ళు, అంటే అంజన్ కుమార్ యాదవ్ లేకపోతే ఇంకా XYZ వాళ్ళు ఏమైనా గట్టి ప్రయత్నాలు చేశారా అంటే పెద్దగా మనకేమీ ఫలితాలు కనిపించట్లేదు. వాళ్ళు ప్రయత్నించినట్టుగా మనకి ఇక్కడ ఆధారాలు కనిపించట్లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించిందండి. నవీన్ యాదవ్కు టికెట్ రాకుండా ప్రయత్నించింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ. ఇది చాలా షాకింగ్ న్యూసే నిజానికి. చాలామందికి అర్థం కాకపోవచ్చు కూడా, వెంటనే అర్థం కాదు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఆశించాడు. నవీన్ యాదవ్కు టికెట్ రాకుండా ఏం చేయాలి అని దానికి సంబంధించి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, మరీ ముఖ్యంగా కేటీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, భారీ కుట్రలకు తెరలేపినట్లుగా ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసే సాహితి అనే మహిళ, అట్లాగే పావని అనే మరొక మహిళ, వాళ్ళు బట్టబయలు చేశారు ఇష్యూని. ఎందుకు అంటే దీని వెనుక ఒక స్టోరీ ఉంది. వెంకట్ యాదవ్ అంటే నవీన్ యాదవ్ తమ్ముడు. వెంకట్ యాదవ్ భార్య, ఆమె పేరు మహితాశ్రీ. ఆమె తనను తన భర్త వెంకట్ యాదవ్, నవీన్ యాదవ్ ఇద్దరు హింసిస్తున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు, ఇంకేదో సంథింగ్ వాటెవర్, రకరకాలుగా అనేక ఆరోపణలతో ఒక లేఖను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు రాశారు. ఓకే, మహితా శ్రీ వెంకట్ యాదవ్ భార్య, ఆమె ఎవరైనా సరే, మహితాశ్రీ కావచ్చు, ఆమె స్థానంలో మరెవరైనా గృహిణి కావచ్చు, నిజంగానే తన భర్త తనను హింసిస్తే, లేదా తన కుటుంబ సభ్యుల్లో ఏది మన అత్తమామల వైపు నుంచో ఎవరైనా తనను ఇబ్బంది పెడుతూ ఉంటే బజార్లో పెట్టుకోరు ఇష్యూని. బజార్లో ఇన్ ద సెన్స్ ఒక లేఖ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకురాలికి పంపించారు, మీనాక్షి నటరాజన్కి పంపించారు. ఇంట్లో ఉన్న పెద్ద మనుషులతో డిస్కస్ చేస్తారు. ఇది జనరల్గా మనం చూసే ఒక పద్ధతి, ఒక సంప్రదాయం, ఒక ఆనవాయితీ. ఇక్కడ జరిగింది ఏమిటంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన సంఘటన. మహితాశ్రీ పేరిట, అదే వెంకట్ యాదవ్ భార్య మహితాశ్రీ పేరిట నవీన్ యాదవ్కు వ్యతిరేకంగా ఒక లేఖ విడుదలైంది. అది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దాంట్లో ఉన్న సారాంశం ఏంటంటే, దాంట్లో ఉన్న సారాంశం, సొంతింటి మహిళను అయిన నాపైనే క్రూరంగా హింసిస్తున్న, నా పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్న నవీన్ యాదవ్ లాంటి రౌడీలకు టికెట్ ఇస్తే ఇక మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుంది అంటూ ఆమె ఈ లేఖను ముగించింది. ఓకే, ఎవరు? మహితాశ్రీ అనే పేరుతో. తీరా చూస్తే మహితాశ్రీ సంతకం లేదు, ఏం లేదు. ఇది డూప్లికేట్ లేఖ అని నేను ఇంతకుముందు చెప్పిన కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాహితి కానీ, అట్లాగే పావని అనే మహిళ కానీ, మరి కొంతమంది మహిళలు వీళ్ళంతా మాట్లాడుతున్నారు. వీళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే. ఇప్పుడు సాహితి అనే మహిళ ప్రొఫెసర్, ఆమె తెలంగాణ ఉద్యమకారిణి. ఈ పావని అనే మహిళ కేసీఆర్ అభిమాని కూడా. వాళ్ళే బయటకు వచ్చి ఇవాళ పెద్ద ఎత్తున కేటీఆర్పై విరుచుకుపడుతున్నారు. అసలు సంసారాలను కూల్చివేసే నైజం కేటీఆర్కు మినహా మరెవరికి లేదు, అటువంటి అవసరం మరెవరికి రాదు. అండ్ కుటుంబాల్లో ఉండే విషయాలు బజారున పడవేసి పైశాచిక ఆనందం పొందుతున్న మనిషి కేటీఆర్ అంటూ కూడా వీళ్ళిద్దరు నిందలు వేస్తున్నారు. ఎవరు? సాహితి, పావని, మరికొంతమంది. ఇవన్నీ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఆ వీడియోలు. అయితే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇందులో ఒక పాయింట్ తెలంగాణ ఉద్యమకారిణిగా సాహితి చెప్తున్నది ఏంటంటే, ఈ లేఖ ముమ్మాటికి మహితాశ్రీ రాయలేదు. ఆమెకి ఏమైనా సమస్యలు నిజంగానే ఉంటే కుటుంబంలో, ఆమె తమ కుటుంబంలోని పెద్ద మనుషులతో చర్చిస్తుంది. కానీ అసలు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు లేఖ రాయాల్సిన అవసరం ఏంటి? దీని వెనుక కాన్స్పిరసీ ఉంది.
పైగా కేటీఆర్కు విదేశాల్లో నెట్వర్క్ ఉంది కనుక అది ఎక్కడి నుంచో పుట్టించి ఉండాలి. ఆ లేఖలో అసలు సంతకం కూడా లేదు కనుక ఆమె రాయలేదు, రాసే మనిషి కూడా ఆమె కాదు అని వాళ్ళు తేల్చి చెప్తున్నారు. సరే, మహితాశ్రీ ఇప్పటిదాకా బయటకైతే రాలేదు. ఆమె మళ్ళీ మీడియా ముందుకు వచ్చి లేదా ఒక పత్రికా ప్రకటన రూపంలో ఈ లేఖ నాది కాదు అని ఆమె చెప్పలేదు. కానీ ఎవరైనా సరే ఎవరికి చెప్పుకుంటారు సమస్య? అసలు మీనాక్షి నటరాజన్కు ఈమె కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి అంటే, ఇక్కడ నవీన్ యాదవ్ టికెట్. నవీన్ యాదవ్కు టికెట్ అనౌన్స్ చేయడానికి ముందు కొద్ది రోజుల ముందే ఈ లెటర్ బయటకు వచ్చింది. ఆ లెటర్లో నేను చెప్పాను కదా, అందులో ఏంటి కాంటెక్స్ట్ అంటే, నవీన్ యాదవ్ లాంటి రౌడీలకు టికెట్ ఇస్తే మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుంది? చూడండి, నవీన్ యాదవ్ అయితే రౌడీ షీటర్ కాదు నాకు తెలిసినంత వరకు. ఆయన మీద రౌడీ షీట్ తెరిచిన దాఖలాలు కూడా ఏమీ లేవు. ఆయన రౌడీ అని బహుశా, లేదా ఆయన తండ్రి రౌడీ అని, శ్రీశైలం యాదవ్ రౌడీ అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనొచ్చు, లేకుంటే కాంగ్రెస్ వ్యతిరేకులు అనొచ్చు, లేదా మరెవరైనా వాళ్ళంటే గిట్టని వాళ్ళు అనొచ్చు. కానీ జూబ్లీహిల్స్ కాన్షియన్స్లో ఎవరు అనుకుంటున్న దాఖలాలు ఏం లేవు, అటువంటి పరిస్థితులు ఏం లేవు. కానీ ఇక్కడ నవీన్ యాదవ్ను రౌడీగా చిత్రీకరించి ఆయనకు టికెట్ రాకుండా చేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చి ఉంటుంది? కేటీఆర్ ఈ పని చేసినట్టుగా ఈ మహిళలు ఎందుకు ఆరోపిస్తున్నారు? దీనికి కేటీఆర్ జవాబు చెప్పాలి. ఇది నేను ఆరోపిస్తున్నది కాదు, పావని అనే మహిళ ఆరోపించింది, సాహిత్ అనే ఇంకొక ప్రొఫెసర్ ఆరోపించింది, మరికొంతమంది కూడా యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నారు. ఈ మహితాశ్రీ లేఖ, దాని వెనుక జరిగిన కుట్ర, ఈ వ్యవహారాలన్నీ వాళ్ళు చెప్తున్నారు. సో దీన్ని బట్టే మనకేమర్థం, నేను ఫస్ట్ ఈ వీడియోలో బిగినింగ్లో చెప్పిన మాట ఏంటంటే, అసలు నవీన్ యాదవ్ అనే వ్యక్తికి టికెట్ రాకుండా చేయడానికి జరిగిన కుట్ర ఏమిటి, దాని వెనుక ఎవరున్నారు అంటే, ఈ మహిళలందరూ చెప్తున్న దాన్ని బట్టి, తెలంగాణ ఉద్యమ కాలంలో పనిచేసిన వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి, దీంట్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకుల ప్రమేయం ఉండి ఉంటుంది. ఎందుకంటే నవీన్ యాదవ్ పొటెన్షియల్ వ్యక్తి. అటువంటి పొటెన్షియల్ వ్యక్తి అండ్ బీసీ కార్డుతో కనుక ఎలక్షన్స్లో కాంగ్రెస్ తరఫున దిగితే ఖచ్చితంగా తమకు ఇబ్బంది కలుగుతుంది. మాకంటే సునీత, అదే బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు ఆటంకాలు ఏర్పడతాయి. కాంగ్రెస్ పార్టీ, నేను చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పొటెన్షియల్ లీడర్ అని అందరికీ తెలుసు కనుక ఖచ్చితంగా అతను గట్టిగా పోరాడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బీసీ సెక్షన్స్ అని అటువైపు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బీసీలు కనుక సంఘటితమైతే ఖచ్చితంగా విజయం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఆలోచించి ఉండాలి. అందువల్లనే అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటమిని ముందే ఊహించి, అంటే నవీన్ యాదవ్ బరిలోకి దిగితే ఊహించిన కారణంగానే నవీన్ యాదవ్కు టికెట్ రాకుండా, అతను ఏదో రౌడీ అని, అతను టికెట్ ఇస్తే ఇంకా మహిళలకు రక్షణ ఏముంటుంది అని ఆ కుటుంబంలోనే మహితాశ్రీ, అంటే ఆయన నవీన్ యాదవ్ తమ్ముని భార్య పేరిట ఒక లేఖను సృష్టించి ప్రజల్లోకి వదిలినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏదేమైనా కూడా రాజకీయాల్లో ఈ కుటుంబాల్లో జరిగే వ్యవహారాలను బయటకు ఏడ్చి వాటితో ఏదో రాజకీయంగా ప్రయోజనం పొందాలని ఎవరైనా అనుకొని ఉంటే, అది కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మరెవరు కావచ్చు, దానివల్ల పెద్దగా అది వర్కౌట్ కాదని అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ వెరీ మచ్.